పాత్రలో ఐదో పాత్ర అయినటువంటి రామభక్తుడు హనుమంతుడి గురించి ఇవాళ కొద్దిగా తెలుసుకుందాం. మరి నెమ్మదిగా సాగర ఉల్లంఘనం చేశాడు కదా, అక్కడ జయరాడు నెమ్మదిగా త్రికూటాద్రమే ఆ సింహిక నుంచి అలాగే సురస నుంచి సింహిక నుంచి తప్పించుకుని ఇటు ఒడ్డుకు చేరాడు. త్రికూటం మీద దిగాడు. లంకలో ఉన్నదన్నమాట ఈ త్రికూటం, పర్వతం అన్నమాట. అది అక్కడ పర్వతాన్ని త్రికూటం అంటారు. అంటే విశ్రాంతి రహితంగా విశ్రాంతి తీసుకోకుండా ఈ శతయోజన సాగరాన్ని లంఘించాడు. అయినా అతనికి ఏమాత్రం అలసట కలగల హనుమంతుడికి. అక్కడి నుంచే చక్కగా పరిశీలించాడు లంకన. అయితే లంకను సమీపించి అందులో ప్రవేశించే విషయం గురించి మాత్రం ఆలోచించాడు. ఎలా అక్కడికి వెళ్ళాలి, ఏ రూపంలో వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. సూక్ష్మ రూపంతో రాత్రివేళ లంకా నగరంలో ప్రవేశించడం బాగోదని అనుకున్నాడు. ఆ తర్వాత సంధ్యా సమయంలో చిన్న రూపంతో లంకాపురంలో ప్రవేశించితే అక్కడ ప్రవేశ ద్వారం దగ్గర లంకాది దేవత అయినటువంటి లంకిణి ఉంది. ఈ చిన్న రూపంలో హనుమంతుడిని చూసింది, గద్దించింది హనుమంతుడిని కొట్టబోయింది కూడా. అప్పుడు హనుమంతుడు ఎడం చేత్తో ఆమెను తన ముష్టిఘాతానికి గురి చేశాడు. ఆమె కొట్టబోతే ఈయనే తన ఎడం చేత్తో ఆమెని కొట్టేశాడు. ఆ దెబ్బతో ఆ లంకిణి రక్తాన్ని కక్కుంటూ నేల కూలిపోయింది. అయితే వెంటనే లేచింది. ఆమె బ్రహ్మదేవుని వచనాలను స్మరించుకుంటూ అంది. హనుమంతుని స్తుతిస్తూ ఇలా పలికింది ఆమె. అంటే చిరకాలానంతరం సంసార బంధాన్ని తొలగించు రఘునాథుని స్మృతిని పొందిందన్నమాట ఈయన స్పర్శ చేత. నేను ఇప్పుడు ధన్యురాలనయ్యాను అంది. తర్వాత అత్యంత దుర్లభమైనటువంటి రామభక్తుని దర్శనమైంది నాకు అంది. శ్రీరామచంద్రుడు సదా ప్రసన్నుడై నా హృదయంలో నివసించాలని కూడా కోరుకుంది. ఇది రామచరితమానసులో ఇట్లా రాశారనమాట. లంకినికి ఆ దెబ్బ తగిలిన తర్వాత అది ఏం మాట్లాడింది ఆమె అనేది. తర్వాత లంకిణి ఈ ముష్టి దెబ్బ తిన్న తర్వాత ఇంకా ఇలా కూడా అన్నదట, నేను గొప్ప పుణ్యవంతురాల్ని, శ్రీరామచంద్రుని దూతగా మిమ్మల్ని నా కంటితో దర్శించగలిగాను. స్వర్గమోక్ష సౌఖ్యాలన్నిటినీ ఒక త్రాసులోని పళ్ళెంలో ఒక సిబ్బిలో ఉంచితే అవన్నీ కలిపి కూడా ఒక సాధుజన సాంగత్యంతో ఒక క్షణం లభించిన ఫలంతో సమానం అవ్వము అని చెప్పిందట లంకిణి హనుమంతుడికి. అంటే ఎంత సజ్జన సాంగత్యం ఎంత గొప్పదో చెప్పింది. అంటే ఇప్పుడు హనుమంతుడిని కలిసింది కదా, ఆ హనుమంతుడి ముష్టిఘాతం వలన హనుమంతుని స్పర్శ తగిలి తనకి లోపల హృదయంలో ఆ రాక్షసత్వం పోయి ఆ దైవ కృప వలన జ్ఞానం కలిగిందనమాట. అందుకని ఈ మాట చెప్పింది. మొత్తం అన్ని మోక్ష ఫలాలన్నింటినీ కూడా తీసుకొచ్చి త్రాసు సిబ్బిలో పెడితే రెండో పక్కన సత్సంగం యొక్క క్షణ ఫలితాన్ని పెడితే ఈ సత్సంగం యొక్క క్షణ ఫలితమే ఎక్కువ అని చెప్పింది. కాబట్టి నీ దర్శనం అయ్యిందయ్యా, నాకు చాలా అదృష్టవంతురాలని పలికిందనమాట. ఆ తర్వాత హనుమంతుడు సూక్ష్మ రూపాన్ని దాల్చాడు. అంటే చిన్న రూపంలో కనపడ్డాడు కదా లంకిణికి, ఇప్పుడు ఇంకా సూక్ష్మ రూపం దాల్చాడు. అంటే సాధారణ ఎవరికి కనపడ్డానమాట మనబోటి వాళ్ళకి, అంత సూక్ష్మ రూపం దాల్చాడు. అనేక మంది రాక్షసుల గృహాల్లో సీతని వెతుకుతున్నాడు. ఆ వెతుకుతూ రావణుని భవనంలో ప్రవేశించాడు. అక్కడ ఆ విచిత్రమైన భవనాన్ని తిలకించాడు. అక్కడేమో పుష్పక విమానాన్ని ఉంది, దాన్ని ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత రావణుని భవనంలో రావణాంగనులందరినీ దర్శించాడు, అంటే చూశాడు అనమాట. తన మానసిక స్థితిని అప్పుడు చెప్పుకుంటున్నాడు. మరి అంతమంది అందమైన స్త్రీలు, రకరకాల స్త్రీలు ఆ రాత్రిపూట అక్కడ సరిగా వస్త్రాలు మీద లేనటువంటి స్త్రీలని చూసి ఏ వికారానికి లోను కాలేదన్నమాట. ఆయన బ్రహ్మచర్యం అంత మహోన్నతమైంది. పరస్త్రీ దర్శనాన్ని అతడు ఎంత చెడుగా భావించిన రీతి, అతని భావన ఎంత సుందరమైంది, ఎంత విశుద్ధమైంది మనకు దీనివలన మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత వాల్మీకి రామాయణంలో ఇంకా ఈ రకంగా చెప్పారు ఈయన.
అక్కడ దర్శించేటప్పుడు ఆయన అనుభూతి ఎలా ఉంది అని. అంటే మనం అనుకున్నాం కదా ఇందాక, అధ్యాత్మ రామాయణం, రామచరిత మానస్సు, వాల్మీకి రామాయణం మూడింటిలో కలగలిపి చెప్తున్నాడు ఇక్కడ. రావణ భవనంలో ప్రతి మూల అన్వేషించాడు, ఎక్కడెక్కడ కూడా సీత కనపడలా. ఆ సమయంలో అనుకుంటున్నాడు, అసలు నారీ సమాజంలో సీతగా అన్వేషిస్తున్నాను అని. ఆ సమయంలో అన్వేషిస్తున్న సమయంలో అతనికి ఓ శంక ఏర్పడింది. అసలు ఈ విధంగా అంతఃపురంలో నిద్రిస్తున్న పరస్త్రీలను చూడటం అంటే నా ధర్మం నాశనం అయినట్టే కదా, నా బ్రహ్మచర్యం నాశనం అయినట్టే కదా అని ఒక శంక ఏర్పడింది. కానీ ఆయన అసలు ఆ భావంతో చూడాలి అక్కడ. మరి దేనికోసం వెళ్ళాడు? తల్లితో సమానురాలైన సీత ఉందా లేదా అని చూడటానికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ అనుకుంటాడు తానే, అసలు ఇంతమంది ఇలాంటి స్త్రీలతో అక్కడ ఎందుకు పడుకుంటుంది ఆమె, అసలు అక్కడ ఎందుకు ఉంటుంది, అది నా భ్రమగానే అని మళ్ళీ తానే అనుకున్నాడు. తర్వాత ఎంతమంది స్త్రీలను చూసినా ఆయన కామభావం కలగలేదు. ఇంద్రియాల సదసద్వృత్తులకు మనస్సే కారణం. ఇంద్రియాలకి మంచి వృత్తి రావటానికి, అట్లాగే ఇంద్రియాల్లో చెడ్డ వృత్తి ఏర్పడటానికి ఇంద్రియాలకి కారణం ఏంటంటే మనస్సే. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయేత్ అని. మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణం. కాబట్టి స్త్రీలను మరి స్త్రీల సమాజంలో చూడకుండా ఎక్కడ చూస్తాం? కాబట్టి నేను చేసింది తప్పేం కాదని మళ్ళీ తనంత తాను సర్దుకున్నాడు ఆ మనసులో. అలా నిర్వికారంగానే ఎప్పుడు తన మనస్సు ఉన్నది. పైగా జానకీదేవిని ఇంకో పద్ధతి ద్వారా ఎక్కడ చూడగలం? స్త్రీలలోనే చూడగలం, కానీ ఇంకా మిగతా చోట్ల చూడలేం కదా అనుకున్నాడు. ఇలాంటి సుందరమైనటువంటి విశుద్ధమైన భావాలు హనుమంతునికే తగినాయి. అంటే అంతటి బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడు. అలాగే సూర్యుడు తన కూతుర్ని ఇస్తానన్నా, నేను నీ గురువుగా నీ ఆజ్ఞను అంగీకరిస్తా కానీ, పెళ్లి చేసుకుంటా కానీ నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్పాడు. అందుకు కూడా అంగీకరించి ఆ సువర్చలని ఇచ్చారు. ఇక సాధకులు దీని ద్వారా ఏమి తెలుసుకుంటారంటే, సంకట స్థితిలో కూడా మనసు ఎప్పుడు కూడా వికారాన్ని పొందకూడదు. అది ఆయన అలా కష్ట సమయంలో ఆయన మనసుని ఎంతగా నిగ్రహించుకోగలిగాడో, అలాగే కష్ట సమయాల్లో ప్రతివాడు కూడా నిగ్రహించుకోవాలి. ఇది హనుమంతుని పాత్ర ఈ సమయంలో చెప్పినటువంటి సందేశం. ఇక వాల్మీకి రామాయణంలో అంటే సీతాన్వేషణ విషయంలో ఇంకా విచిత్రంగా వర్ణించాడు ఆయన. ఇక్కడ అందులో కొద్దిగా తెలిపారు. అలాగే రామచరిత మానసంలో కూడా ఈ ఘట్టమే ఉంది. దీన్ని ఎలా చెప్పారంటే, ఇక్కడ హనుమంతుడు సీతని వెతకటంలో అటు ఇటు తిరుగుతూ ఓ సుందర భవనం చూశాడు. దానిపైన శ్రీరాముని ఆయుధాలు చిత్రించబడి ఉన్నాయి. తులసి మొక్కలు ఆ భవనాన్ని శోభను మరింత పెంచినాయి. అంటే ఈ రాక్షసులు నివసించే ఈ చోట కూడా భక్తులు ఉన్నారా, సత్పురుషులు ఉన్నారా అని ఒక సందేహం వచ్చింది ఆయనకి. ఆ సమయంలో అక్కడ విభీషణుడు మేలుకొన్నాడు. మాటి మాటికి రామనామాన్ని స్మరిస్తున్నాడు. నిశ్చయంగా ఇతడెవరో భగవద్భక్తుడే అయి ఉంటాడు అనుకున్నాడు హనుమంతుడు. ఇతడిని తప్పకుండా పరిచయం చేసుకోవాలి అనుకున్నాడు. ఎందుకంటే సాధువు కదా, భగవద్భక్తుడు అంటే సాధువుగా ఉంటాడు సాధారణంగా. కాబట్టి అలాంటి సాధువు వల్ల కార్యహాని ఎప్పుడు అవదు, కార్యానికి ఇంకా జయం చేకూరుతుంది కానీ అనుకున్నాడు. అందుకని అక్కడికి వెళ్ళాడు నెమ్మదిగా విభీషణుని కలుసుకోవటానికి. విప్రరూప ధరి, ఇక్కడ బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు. విప్రరూపం అంటే బ్రాహ్మణ రూపం. హనుమంతుడు అతన్ని పిలిచాడు. ఎవరిని? విభీషణుని. పిలుపు వినగానే విభీషణుడు లేచి వచ్చాడు. ప్రణమిల్లాడు హనుమంతుడికి. కుశలం అడిగి పలికాడు, బ్రాహ్మణోత్తమ, మీ వృత్తాంతం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని. మీరు హరిభక్తుల్లో ఒకరా? మిమ్మల్ని చూస్తే నా హృదయంలో ప్రేమ పొంగుతోంది. దీనదయాళుడైన లేకపోతే రామచంద్రులే మీరా? నేను బ్రాహ్మణ రూపంలో వచ్చాడు కదా, అందుకని రామచంద్రులే మీరా
అంటే రామచంద్రుడి గురించి ఆయన తెలుసు, మరి సీతను వద్దు తీసుకురావద్దని కూడా చెప్పాడు కదా, అందుకని రామచంద్రుడే వచ్చాడేమో అనుకున్నాడు. నన్ను భాగ్యశాలిగా చేయటానికి వచ్చారా లేకపోతే ఇక్కడికి? అప్పుడు హనుమంతుడు శ్రీరాముని కథను పూర్తిగా ఆ విభీషణుడికి చెప్పాడు. అది వినగానే వారిద్దరి శరీరాలు ఒక్కసారిగా పులకరించినాయి. శ్రీరాముని గుణగణాలని స్మరించుకుంటూ ఇద్దరి మనసులు పులకాంకితాలైనవి, ప్రేమ మగ్నమైనవి అన్నమాట, రెండు హృదయాలు కూడా. అంటే భగవద్భక్తుల్లో పరస్పరం స్వాభావిక ప్రేమ ఎలా ఉండాలన్నది రేపు తెలుసుకుందాం. స్వస్తి.